బయటకు మనం ఒకలా ఉంటాం సార్ బయటికి మనం. లోపల వేరే యాంగిల్ ఉంటది. అది మనం సొసైటీకి భయపడి పక్కోళ్ళు ఏమనుకుంటారో, ఏంటో అని చెప్పి మనలో ఉన్న క్యారెక్టర్ అంతా లోపల పెట్టేసుకుంటాం. సో, ఈ క్యారెక్టర్ ఎలా రాసుకున్నాం అంటే, ఆ క్యారెక్టర్ బ వాడు లోపల ఎలా ఉండాలనుకుంటాడో బయటికి ఆడి లవ్‌ని అలా చూపిస్తుంటాడనమాట సార్ యాక్చువల్‌గా. సో, అదే ఆలోచించి అంటే అందరూ హీరో స్టోరీస్ చెప్తుంటారు. విలన్‌కి కూడా ఒక స్టోరీ ఉంటది. వాడు కూడా మన సొసైటీలో మనతోటి తిరుగుతుంటాడు. వాడి పెంపకం బ్యాడ్ అవ్వచ్చు. లేకపోతే వాడితో ఉన్న వాడికి బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఉండొచ్చు. వాటి వల్ల వాడు బ్యాడ్‌గా మారతాడు. సో, వాడికి కూడా కథ ఉంటది కదా! అందుకని వాడి కథ చెప్దాం అని చెప్పేసి అలా రాశానన్నమాట సార్ అది. ప్రణవ్ గారు, మేడం. మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు కదా, ఈ మూవీని చాలా వైల్డ్గా తీద్దాం అనుకుంటున్నానంటే నందు గారేమో ఇండస్ట్రీ బ్యాన్ చేస్తుంది మిమ్మల్ని అని చెప్పారు కదా. అవును మేడం. సో అంటే అంత వైల్డ్గా తీయాలి అనుకోవడానికి రీజన్ ఏంటి? సందీప్ రెడ్డి వంగ అలాంటి డైరెక్టర్ వాళ్ళతో కంపేర్ చేసుకుని ఒకే సినిమాతో పైకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అసలు ఏంటి? అంటే చాలా రోజుల నుంచి డైరెక్టర్ అవ్వాలని కసి ఉంది మేడం యాక్చువల్‌గా ఎప్పటి నుంచో. సో, నార్మల్ రెగ్యులర్ స్టోరీస్ తీస్తుంటే ఎవరు చూడరు. సో, మా ఒక ఏ ఎమోషన్ అయినా ఎక్స్‌ట్రీమ్‌లో చెప్దాం అని చెప్పేసి ఇది రాసుకున్నాను అనమాట యాక్చువల్‌గా. అంటే ఇండస్ట్రీ మీద కసి లేదు సార్. నేను డైరెక్టర్ అంటే స్క్రీన్ మీద పేరు చూసుకోవాలి. రిటెన్ అండ్ డైరెక్టెడ్ బై ప్రణవ్ స్వరూప్ అని చూసుకోవాలని చాలా ఇయర్స్ డ్రీమ్ సార్ అది. అందుకోసం అని చెప్పి కొద్దిగా వైల్డ్‌గా రాసుకుంటే జనాలు చూస్తారేమో అని ఒక కోరిక అంతే. అయితే ప్రతి మనిషికి పైకి ఒకలా కనిపిస్తే లోపల ఇంకొకలా ఉంటారు అంటున్నారు కదా, అలాంటి వాళ్ళని ఎవరినన్నా చూసారా? లేకపోతే మీరేనా? నేనే మేడం నేనే. నేను బయటికి చాలా చాలా క్లాస్‌గా డీసెంట్‌గా కనిపిస్తాను కానీ సొసైటీకి భయపడి లేకపోతే పక్కోళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారని అవన్నీ మానేసి లోపల ఉన్న క్యారెక్టర్‌ని చాలా కిందకి పెట్టేసి బయటికి మంచోళ్ళు యాక్ట్ చేస్తుంటాను అనమాట మేడం యాక్చువల్‌గా. కానీ ట్రైలర్ చూస్తే వేరుగా ఉందండి, ఎలా ఒప్పుకుంటున్నారు? అంటే మేబీ అందరూ అంతే మేడం. బయటికి అందరూ యాక్ట్ చేస్తుంటారని నా ఫీలింగ్ అనమాట మంచోళ్ళగా. నందు గారు, హలో మ్యామ్. హాయ్ అండి. అయితే మీరు ఇందాక చెప్పినట్లే ప్రతి ఒక్క హీరో కూడా రాముడు క్యారెక్టర్లా స్క్రీన్ మీద కనిపించాలనుకుంటారు, బయట ఎట్లున్నా కూడా. ఓకే మ్యామ్. ఇండస్ట్రీలో కామన్ అది. ఇంకా స్టార్ హీరోలు మన వాళ్ళందరూ కూడా నెగిటివ్ షేడ్కి వెళ్ళరు. సో బయట ఎలా ఉన్న బయట కూడా రాముడు లేదు మ్యామ్ మన వాళ్ళు. సో సారీ, మీ రోల్స్ విషయానికి వస్తే మొన్న సైక్ సిద్ధార్థ్ కావచ్చు, ఇది కావచ్చు, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు ఎక్కువగా వస్తున్నాయి. దాంతోపాటు గీతా గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నందు రియల్ క్యారెక్టర్ వేరు, స్క్రీన్ మీద కనిపించేది వేరు, కానీ అన్నీ కూడా అట్లనే కనిపిస్తున్నాడు, చాలా మంచోడని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో మీరేమంటారు? అసలు మీకు ఈ క్యారెక్టర్స్ రావడానికి వాళ్ళకి మీరు అలా కనిపిస్తున్నారా ఏంటి? మీరు చెప్పండి మ్యామ్, నేను మీకు ఎలా కనిపిస్తాను? జెన్యున్గా అడుగుతాను. మీరు ఎప్పుడు చాలా మంచిగా కనిపిస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. మరి సాఫ్ట్వేర్ ఆఫీస్ బయట నుంచి ఉంటే మేడం మనం అందరూ మంచి మంచి నీట్గా ఇన్సెట్ చేసుకుని చెప్తా పర్లేదు. సాఫ్ట్వేర్ ఆఫీస్ నుంచి ఐటీ జాబ్ అయిపోయి బయటకు వచ్చేసరికి అందరూ నీట్గా షర్ట్ అండ్ ప్యాంట్ వేసుకుని చాలా క్లాస్గా డీసెంట్గా కనబడతారు. కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్తో ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటే మనం బయటికి అపీరెన్స్కి వాళ్ళు రియల్ లైఫ్లో వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు, చెప్పలేం కదా మేడం. సో యాక్చువల్గా సైక్ క్యారెక్టర్ అనగానే అందరూ ఏంటంటే వాడికి ఒక సైక్గా లుక్ కూడా సైక్గా ఆడి గడ్డం పెంచేసి ఒక డ్రగ్ ఎడిక్ట్ లాగా సంథింగ్ అలా చూపిస్తారు. కానీ చాలా డీసెంట్గా ఉండి ఇంట్లో పిల్లలతో చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తూ వాళ్ళని ఎంతో టార్చర్ పెడుతుంటారు. వాళ్ళు బయటికి వెళ్ళి చెప్పలేరు. ఇన్ని చూసేసరికి మనం వీడు ఇంత నీట్గా ఉన్నాడు, వీడు ఇలా బిహేవ్ చేస్తాడని చెప్పలేం. సో అలాగా నందు నాకు అంత క్లాస్గా కనబడి ఈయన ఇంటికి వెళ్ళి వైల్డ్గా ఉండొచ్చేమో. నందు గారు ఆన్సర్ చెయ్యాలి. ఈయన ఇంకొంచెంసేపు మాట్లాడితే నన్ను బ్యాన్ చేసేలా ఉన్నారు ఇండస్ట్రీలో నుంచి. మీకు దండం భయ్యా, మీరు లేనిపోని డౌట్లు పెడుతున్నారు. ఈయన ఇప్పుడు మా ఆవిడ అడిగింది ఇంటికి వెళ్ళాక లోపలే ఉన్న నెగిటివ్ షేడ్ ఉందా అని అడుగుతారు గీత గారు. నాకు ఏడిపోయా మీరు అటెళ్ళి నా మీద పడతారు. ఇది మరీ బాగుంది, హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ మీద పట్టేట్టున్నా అన్నంటాడేంటి. యాక్చువల్గా బ్రో మిమ్మల్ని యాక్చువల్గా అందుకే సెలెక్ట్ చేసుకున్నా. బయటికి ఎంత క్లాస్గా ఉంటారు కదా. సో నందు గారు, ఇప్పుడు టాక్సిక్ రిలేషన్స్ అనేది రీసెంట్గా చాలా పెరుగుతుంది, చాలా ఎక్కువ ఉన్నాయి మ్యామ్. సో వాటి గురించి ఏం చెప్తారు? అంటే మీరు ఒక ఎంగేజ్లోనే ఉన్నారు కాబట్టి యూత్కి కావచ్చు, ఈ టాక్సిక్ రిలేషన్లో ఉన్న వాళ్ళు ఎలా బయటపడాలని కావచ్చు, దాని గురించి ఏం మాట్లాడతారు? మ్యామ్, బయటపడటం అనేది నేను జెన్యున్గా అనుకోవటం, చాలా సెల్ఫిష్గా ఉండాలి మ్యామ్. హ్యాపీనెస్ ఈజ్ వన్ థింగ్ దట్ యూ నీడ్ టు బి వెరీ సెల్ఫిష్ అబౌట్ అంటారు. సో నువ్వు హ్యాపీగా లేకపోయినా సరే అందులోనే ఉంటున్నావు అంటే కనుక తప్పు నీదే. యూ కెన్ ఆల్వేస్ వాక్ అవుట్ ఆఫ్ అ రిలేషన్.
రిలేషన్షిప్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్. అండ్ నాకు తెలియదు ఎందుకు మరి దేనికైనా భయపడి ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు మ్యామ్, ఇట్స్ ఈక్వల్. ఇక్కడ జెండర్ బయాస్ లేదు. అబ్బాయిలు సఫర్ అవుతున్నారు, అమ్మాయిలు సఫర్ అవుతున్నారు. అలాంటి రిలేషన్షిప్ నుంచి వాకౌట్ అవ్వాలి మ్యామ్. నాకు కూడా తెలియట్లేదు ఎందుకు ధైర్యం చేసి ఒక రిలేషన్షిప్ నుంచి బయటికి వాకౌట్ అవ్వలేకపోతున్నారు. ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళతోనే పడి 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 అసలు ఉండాల్సిన అవసరం ఏముంది? యూ నీడ్ టు వాకౌట్. అండ్ యూ నీడ్ టు వాకౌట్ అనేది మన సినిమాకు కూడా సంబంధించి ఉంది మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్. హౌ డూ దాన్ని వాకౌట్ చేసి సఫర్ అవుతుందా అవ్వదా అనేది నాకు తెలిసి ఒక చిన్న మెసేజ్. అందుకే నాకు బహుశా తెలిసి ఆడవాళ్ళకు కూడా మన సినిమా నచ్చడానికి ఫోకస్ గ్రూప్ షోస్లో కారణం అదే. బికాస్ ఒక చూసిన వాళ్ళు ఎవరైనా అలాంటి రిలేషన్షిప్లో ఉన్నారేమో, వాళ్ళకు ఒక హోప్ కనిపించిందేమో, ఓహో నేను కూడా ఒక రిలేషన్షిప్ నుంచి వాకౌట్ అవ్వచ్చు, ఐ కెన్ స్టిల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ లైఫ్. సొసైటీ ట్యాబు చేస్తుంది మ్యామ్. ఒకరితో లవ్లో ఉండి బయటికి, పాపం ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఒకరితో లవ్లో ఉండి బయటికి వచ్చి ఇంకో బ్రేకప్, ఫస్ట్ ఆ అమ్మాయి చెప్పింది అనుకోండి బ్రేకప్, ఇంకా అరే ఆ అమ్మాయిరా అంతేరా అందరితో అని ఇలా అంటారు. అబ్బాయిని కూడా అంటారు, బట్ అమ్మాయిలు నన్నంత అనట్లేదు. కానీ అబ్బాయిలు ఏమంటారంటే ఒకవేళ నిజంగా అబ్బాయి బ్రేకప్ చెప్తే అమ్మాయి మంచిది కాదు అందుకే బ్రేకప్ చెప్పాడు అంటారు. అదే అమ్మాయి బ్రేకప్ చెప్తే రివర్స్లో అంటారు. టైమ్స్ మారిపోయాయి మ్యామ్, అలా లేదు. మీరు గత ఒక 4 నెలలుగా చూస్తుంటే ఆపోజిట్లే ఎక్కువ జరుగుతున్నాయి మ్యామ్. అబ్బాయిలు చాలా సఫర్ అవుతున్నారు. రీసెంట్గా ఒక ప్రపోజల్ కూడా చూసాం. అంత వైల్డ్ ప్రపోజల్ ఈ అగ్లీ ప్రపోజల్ కన్నా దారుణంగా ఉంది. అది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయాలు చాలా చూసాం మ్యామ్. బట్ నేను చెప్పేంత వాడిని ఖచ్చితంగా కాదు. బట్ టాక్సిక్ రిలేషన్షిప్లో ఉంటే దయచేసి అమ్మాయిలు అబ్బాయిలు వాకౌట్ చేసేయండి. సొసైటీ జడ్జ్ చేస్తుందని మీ జీవితాన్ని అందులో నాశనం చేసుకోకండి. నా క్లోజెస్ట్ ఫ్యామిలీలో కూడా అలాంటి ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి నేను చెబుతున్నా, అయినా నా మాట వినట్లేదు. వన్ హ్యాస్ టు వాకౌట్ మ్యామ్. ఓకే, గుడ్. వేణు సార్, సరే రీసెంట్గా చూస్తే కనుక రిలీజ్ సినిమాలకి కావచ్చు, చిన్న సినిమాలకి ఇండస్ట్రీ పెద్దలు ఎవరు సపోర్ట్ చేయట్లేదని రీసెంట్గా మనం ప్రెస్ మీట్లో కూడా చాలామంది మాట్లాడడం చూసాము. బట్ మీరు చిన్న సినిమాలకి ఎప్పుడు కూడా సపోర్టివ్గా ఉంటారు. సో చిన్న సినిమాలకి థియేటర్స్ రావాలన్నా లేదంటే క్యూబ్ విషయంలో కావచ్చు, వీటి విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? చిన్న సినిమాకి థియేటర్లు డెఫినెట్లీ దొరుకుతున్నాయి. అది దొరకవని కొన్ని సందర్భాల్లో పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఏమంటే ఫెస్టివల్ సీజన్ ఆ టైంలో తప్ప 99% చిన్న సినిమా. నేను లాస్ట్ 20 years నుంచి చిన్న సినిమాలు మిడిల్ సినిమాలో చేస్తున్నా. థియేటర్ ప్రాబ్లం ఎప్పుడు రాలే. కాంపిటీషన్ వచ్చినప్పుడు కొన్నిసార్లు జరుగుతుంది. ఇది బాగున్న సినిమాకి ఎగ్జిబిటర్స్ సొంత సినిమా వాళ్ళది ఉన్నా వాళ్ళది ఆడకపోతే పక్కన చిన్న సినిమా బాగుందంటే ఆ కంపల్సరీ థియేటర్కి సినిమా ఇస్తారు వాళ్ళు. అది జరుగుతుంది. రెండోది క్యూబ్ అన్నది, క్యూబ్ది ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. ప్రొడ్యూసర్ ఎగ్జిబిటర్లో ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి. ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయిపోతున్నాయి, దాని తగ్గట్టుగా డబ్బులు రావట్లేదని ఛాంబర్ ద్వారా చాలా మీటింగ్స్ జరుగుతున్నాయి. కొన్ని రోజుల్లో సాల్వ్ అవుతుంది ఆ ప్రాబ్లం. అది అందరికీ మిడిల్ సినిమా లో బడ్జెట్ సినిమాలకి ఎక్కువ ఎక్స్పెన్సెస్ కనిపిస్తున్నాయి. కొన్ని షోలే ఆడుతున్నారు, రిలీజ్ అయ్యి 3 days ఆడుతున్నా 1 week పేమెంట్ వెళ్ళిపోతున్నాయి. రకరకాల అక్కడ అకౌంటింగ్ సరిగా లేదు, జెన్యున్గా లేదు. ప్రాబ్లం అవుతుందని అందరూ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. దానివల్ల డిసిషన్ జరుగుతున్నాయి. కొన్ని రోజులు సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. అన్న పండక్కి పెద్ద సినిమాకి పండగతో సంబంధం లేదు కదా. ఒక పెద్ద హీరో ఉన్నాడు అంటే కాలేజ్ ఎగ్గొట్టైనా ఆఫీస్ ఎగ్గొట్టైనా వెళ్ళి చూస్తాం. ఎందుకు మీరు అందరూ పండక్కి పెద్ద సినిమాలు కాకుండా పెద్ద సినిమాలు ఎప్పుడైనా రావచ్చు? నాకు తెలిసి తమిళనాడులో అలాంటిది ఉండింది ఒక పాయింట్లో, ఇప్పుడు ఉందో లేదో తెలీదు. పండక్కి చిన్న సినిమాలను వదలొచ్చుగా, ఖాళీగా ఉన్నప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు చిన్న సినిమాలు ఎక్కువ బతుకుతాయి. ఎస్, అది ఎగ్జిబిటర్స్ ఒక సినిమా మొత్తం ఇయర్ మొత్తం థియేటర్ రన్ అవ్వాలంటే చాలా ఎక్స్పెన్సివ్. కాబట్టి హీరోల సినిమా లార్జర్ క్రౌడ్ వచ్చే సినిమాలకి ప్రిఫరెన్స్ ఇస్తూ వెళ్తాం. ట్రేడ్ బాడీ డిసిషన్ ప్రకారం ఉంటుంది అది. అంటే ఇది ఆడవని కాదు, చిన్న సినిమాలకు స్పేస్ ఉంది, స్పేస్ లేదు. ఆ టైంలో ఎక్కువ క్రౌడ్ పెద్ద బడ్జెట్ సినిమాలు లార్జర్ ఎంటర్టైన్మెంట్ చేసే కొత్త సినిమాలు వస్తున్నాయి కాబట్టి వాటికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అది ఎగ్జిబిటర్స్. సమాన న్యాయం జరగాలంటే చిట్టీలేసి సమాన న్యాయం కంపల్సరీ ఉంది. నేను చెప్తాను, చాలా మంది అనుకుంటారు బెస్ట్ సినిమా చచ్చిపోయిందని ఎక్కర్లేదండి. మన సినిమాలో మ్యాటర్ ఉంటే ఆడకుండా పోయిందంటే జరగదు. కరెక్ట్. ఎవ్వరు తీసినా సరే లాస్ట్ ఇయర్లో తీసిన కొన్ని 2 చిన్న ఆడతాయి అన్న. నేను అనేది పండగకి వచ్చి నీకు టైం ఉంటే కలెక్షన్స్ ఎక్కువ వచ్చి మనకు డబ్బులు చిన్న సినిమా కలెక్షన్ ఎక్కడికి పోతే నీ రూపాయి నీకు ఉంటుంది కంపల్సరీ, డెఫినెట్లీ ఉంటుంది. సీజన్ అన్నప్పుడు అది జరుగుతుంది. అందుకని మామూలు రీజన్లో వచ్చినప్పుడు గ్యాప్ ఉంది కదా, 3-4 weeks. ఇప్పుడు మన సినిమా రిలీజ్ అవుతుంది, 2 weeks గ్యాప్ ఉంది. కలెక్షన్ చేయడం 2 weekends ఉన్నాయి నాకు. కాబట్టి చేసుకోవచ్చు. అట్లా ఎప్పుడు లేదు, మంచి సినిమా ఎప్పుడు బతుకుతుంది. ఎన్ని 4 సినిమాల మధ్యలో ఉన్నా కూడా 4 సినిమాలు చూస్తారు ఆడియన్స్. అదే సంక్రాంతికి కొంచెం పెద్ద హీరోలతో పోల్చిన చిన్న సినిమాలు కూడా వాళ్ళతో ఈక్వల్గానే ఆడాయి.